దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ఆ దేవాతి దేవుని ఇచ్చిన వాగ్దానం పట్ల మనం విశ్వసనీయంగా ఉందాం, విశ్వాసంతో స్వీకరించుదాం. మనము కూడా నమ్మదగిన వారంగా ఈ రోజంతా జీవించుదాం. ప్రియులారా, ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలకు ఏదో ఒక రకమైన ఆస్తిని పంచిపెడుతూ ఉంటారు. కొంతమంది చదువే వాళ్ళ ఆస్తిగా ఇస్తారు, మరికొంతమంది కీర్తి ప్రతిష్టలు వాళ్ళ ఆస్తిగా ఇస్తారు. చూడండి, రాజకీయ నాయకులు ఆ రాజకీయాల్లో ఉండడం అనే అనుభవాన్ని వాళ్ళకి ఆస్తిగా ఇస్తారు. కొంతమంది బాగా భూములు ఉన్నవాళ్ళు భూములు వాళ్ళ పిల్లలకి ఆస్తిగా ఇస్తారు. మరి నిజంగా వాళ్ళు ఇవ్వాలని అనుకున్నవన్నీ కూడా వాళ్ళ పిల్లలకు అవి చేరుతున్నాయా? కొంతమంది చాలా ఆస్తిపరులు ఉంటారు, అవి తమ పిల్లలకి చేరడం లేదు అంటే అర్థం ఏంటి? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతున్నాం. సత్పురుషుల ఆస్తి తరతరముల వరకు తన వంశముల వారికే దక్కును. దుష్టుని ఆస్తి అది తన సొంత పురుషులకు కాదు, సజ్జనులకు దక్కును. ప్రియులారా, ఇక్కడ ఆగాలి, చూడాలి, తర్వాత కొనసాగాలి. అందరూ కష్టపడతారు, కష్టపడినది అంతా కూడా తమ పిల్లలకు ఉంచాలని తాపత్రయపడతారు. తమకి శక్తి లేకపోయినా 60-65 సంవత్సరములు వచ్చినా కూడా ఇంకా ఏదో కష్టపడాలి, ఇంకా ఏదో తమ పిల్లలకి చేసి పెట్టాలని ఎంతో తాపత్రయపడే తల్లిదండ్రులను మనము చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు సంపాదించిందంతా కూడా తమ పిల్లలకు అది చేరుతుందా? వాళ్ళ జీవితంలో వాళ్ళు కష్టపడి ఉండవచ్చు, కానీ పిల్లలను సత్యమైన మార్గంలో నడిపించలేకపోతే అది వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేరు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చదువుతున్నాం. మహాసంపదల కంటే మంచి పేరు మిన్న, బంగారము వెండిని సంపాదించుకోవడం కంటే ప్రజల గౌరవమును సంపాదించుకోవడం గొప్ప. అవును ప్రియులారా, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఏదైనా అది అశాశ్వతమైనది. ఒకరోజు మనం ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సిందే. ఎన్ని కోట్లున్నా, ఎన్ని ఇళ్ళున్నా, ఎంత భూమి ఉన్నా, ఎంత పేరు ప్రతిష్టలున్నా, ఏమి ఉన్నా కూడా ఈ లోకానికి చెందినదంతా మనం వదిలిపెట్టి పోవలసిందే. కానీ సత్యమైన మార్గంలో నడిచే దైవ భక్తి, మంచి ప్రవర్తన, మంచి గుణము, మంచి శీలము, పవిత్రత మన తల్లిదండ్రుల దగ్గర నుండి మనము మన తరతరముల వరకు మనము ఇవ్వగలిగితే అది మహాసంపదల కంటే కూడా ఎంతో మిన్నైనది. ప్రియులారా, మనమందరము మన ప్రియ పరలోకపు తండ్రి నుండి వచ్చాం. మన తండ్రి మనకిచ్చిన ఆస్తి పవిత్రత. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం, 16వ వచనం చదువుతున్నాం. మన తండ్రి పవిత్రుడు, మనకి ఇచ్చిన ఆస్తి కూడా పరిశుద్ధత, పవిత్రత. ఆ పరిశుద్ధతలోనే మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము మొదట్లో కూడా మనం చదువుతున్నాం. తన మహిమలోనూ మంచితనములోనూ పాలు పంచుకోవడానికి దేవుడు ప్రతిరోజు కూడా మనకి పిలుస్తున్నాడు. దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న ఆస్తి ఆయన మహిమ. ఒకరోజు నిత్యత్వంలో ఆయన మహిమలో మనం ఆనందించబోతున్నాం ప్రియులారా. మరి ఆ పరిశుద్ధత మీద మనం దృష్టిని పెడుతున్నామా? ఆ ప్రభు ఇచ్చిన ఆజ్ఞల ద్వారా నడవడానికి ఈ లోకంలో మనం ప్రయత్నిస్తున్నామా? లేదా ఈ లోకంలో ప్రతిష్ట ఉంటే చాలు అని మనం అనుకుంటున్నామా? ప్రియులారా,
ఈ లోక ప్రతిష్ట దాన్ని సంపాదించాలంటే ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు కదా. ఒక్క చిన్న వార్త చాలు, దాని ద్వారా ఎంతోమందికి మనము తెలిసిన వాళ్ళం అవుతాం, ప్రతిష్టను పొందుతాం. కొంచెము రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కొంచెం డబ్బులు ఇచ్చి అది ఫోటో తీసుకొని ఫేస్బుక్లోనే ఇందులోనూ పెడితే అందరికీ గొప్ప ప్రతిష్ట మనకి కలుగుతుంది. కానీ మంచి గుణం మనం సంపాదించాలంటే ప్రతిరోజు కూడా మనము సాధన చేస్తూ ఉండాలి. ప్రతిష్ట ఈ లోకం గమనిస్తుంది, మనలో ఉన్న మంచి గుణం పరలోకం గమనిస్తుంది. ప్రతిష్ట ఈరోజు ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ మనలో ఉన్న మంచి గుణం మనల్ని నిత్యత్వంలోనికి చేరుస్తుంది. ప్రతిష్ట మనల్ని సోమరిపోతులను చేయవచ్చు, మనల్ని పేదవాళ్ళను చేయవచ్చు, కానీ మనలో ఉన్న మంచి గుణం పవిత్రతకు, దైవత్వానికి మనల్ని దగ్గర చేస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనమే నిర్ణయించుకోవాలి, ఈ లోక ప్రతిష్ట కావాలా, నా పిల్లలకి ఈ లోక ప్రతిష్ట నేను ఇవ్వాలా, మంచి గుణము తద్వారా నిత్య జీవాన్ని పొందే ఆస్తిని నా పిల్లలకి ఇవ్వాలా, ప్రతిరోజు మనమే నిర్ణయించుకోవాలి. ప్రియులారా, ఒక పుస్తకంలో ఇలా నేను చదివాను. అమెరికాలో ఉన్న 2 కుటుంబాలను, వాళ్ళ తరతరముల వాళ్ళను వాళ్ళ జీవితాలను పరిశీలించారంట, ఒక స్టడీ చేశారు. ఒకవైపు దైవ భయము, దేవుడంటే నమ్మని ఒక 2 పురుషుడు స్త్రీ వివాహం చేసుకున్నారు. వాళ్ళ పిల్లలు దాదాపు 1029 మందిని వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అని చదివినప్పుడు, వాళ్ళ జీవితాలు ఏం చేస్తున్నారు అని చదివినప్పుడు 300 మంది పిల్లలు గర్భంలోనే చనిపోయారంట. ఒక 100 మంది వాళ్ళు చెరసాల పాలయ్యారు. ఒక 190 మంది వాళ్ళు మత్తు పదార్థాలకి బానిసలైపోయారు. 100 మంది మద్యపానానికి బానిసలైపోయారు. మరొక వైపు జోనథన్ ఎడ్వర్డ్ అనే దైవ భయం కలిగిన ఒక వ్యక్తి, దైవ భయం కలిగిన ఒక స్త్రీని వివాహం చేసుకొని వారి పిల్లలు కూడా, వాళ్ళ తరతరాలని 729 మందిని వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి అని పరిశీలించినప్పుడు 300 మంది దేవుని వాక్యాన్ని బోధించే బోధకులు అయ్యారంట. 65 మంది కాలేజీలలో లెక్చరర్స్గా మారారు. 6 రచయితలు అయ్యారు. 2 అమెరికాలో కాంగ్రెస్ మెన్గా మారారు. 1 వైస్ ప్రెసిడెంట్గా మారారు. ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎంతోమంది చేశారు. యూనివర్సిటీ ప్రెసిడెంట్స్గా కూడా కొంతమంది మారారు. చూడండి, దేవునికి ప్రాముఖ్యతనిచ్చిన వాళ్ళు, మంచి ప్రవర్తన, మంచి గుణానికి ప్రాముఖ్యతనిచ్చిన వాళ్ళు వాళ్ళ తరతరముల్లో ఎంత గొప్పగా ఎదగగలిగారు. ఈ లోకంలో దేవునికి సమయాన్ని ఇవ్వకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా ప్రతిష్ట కొరకు జీవించిన వాళ్ళ జీవితాలు, ఆ కుటుంబము ఎలా ఉందో చూడండి. ప్రియులారా, యెహోషాపాతు రాజు జీవితాన్ని మనం చూసినప్పుడు కూడా ఆయన తండ్రి వలె మొదట మంచిగా ఉండి తర్వాత ఈ లోక ఆశలు, కోరికలలో పడిపోకుండా బాల్యంలో తన తండ్రి ఎలా నిష్ఠగా ఉన్నాడో యెహోషాపాతు మొదటి నుంచి చివరి వరకు దైవ భయం కలిగిన జీవితాలను జీవించాడు. ప్రియులారా, అతని యొక్క రాజ్యము ఎంత విస్తరించబడింది, అతని మీద ఎంతమంది రాజుల దినచర్య 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎంతమంది రాజులు కలిసి కట్టుగా వచ్చినా దేవుడు తన సైన్యం తరపున యుద్ధం చేశాడు కాబట్టి వారికి విజయం ఇచ్చాడు. ఆ యుద్ధము యెహోవాదైంది. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత. అందుకనే మన పిల్లలకి ప్రభు చెప్తున్నారు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదువుతున్నాం. ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడానికి నేర్పించగలగడమే మనమిచ్చే గొప్ప ఆస్తి. ఆ విధంగా మీరు చేయగలిగితే ప్రభు 10-11 వచనాల్లో చెప్తున్నారు, నేను వాగ్దానం చేసిన దేశాన్ని మీకు అనుగ్రహిస్తాను. మీరు నిర్మించని ఇళ్లలో మీరు నిర్మిస్తారు. మీరు నాటని ద్రాక్ష తోటలు, ఒలివ తోటల నుంచి మీరు పండ్లను స్వీకరిస్తారు. మీ గృహాలలో మీరు కష్టపడకుండానే మంచి మంచి వస్తువులను మీ గృహాలలో నేను ఇస్తాను. ప్రియులారా, దైవుని పట్ల భయభక్తులు కలిగిన వారి పట్ల చూడండి, దేవుడు ఎంతెంత గొప్ప ఆస్తులను
ఈలోక ఆస్తులను, అంతేకాక నిత్య జీవమనే గొప్ప ఆస్తిని ప్రభు మన కొరకు సిద్ధం చేసి పెట్టారు. మరి ఈ ఉదయకాలంలో మన జీవితాలను, మన కుటుంబాలను ఒక్కసారి మనం గమనించుకుంటే ఈలోక ఆస్తులను వారి కోసం కూడబెడుతున్నామా? దైవ భయం అనే, పవిత్రత అనే పరలోక ఆస్తిని మన బిడ్డలకు అనుగ్రహిస్తున్నామా? ప్రభువు ఎప్పుడు కూడా మనల్ని బలవంత పెట్టరు ప్రియులారా. నిప్పు, నీరు మన ముందు పెడతారు. జీవం, మరణం మన ముందు ఉంది. మన తర్వాతి తరాలు మా దేవుళ్ళో మనల్ని గొప్పగా నడిపించారని చెప్పుకోవాలి. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. తిమోతిని చూసినప్పుడు అయ్యా, అపోసలైన పౌలు అంటున్నారు, నీ అవ్వ లోయలో, నీ తల్లి యూనికేలో ఎంత గొప్ప విశ్వాసం ఉండిందో నేను చూశాను. అదే విశ్వాసము నీకు కూడా వాళ్ళు అనుగ్రహించారు. ఎంత గొప్పగా ప్రభా, విశ్వాసపు కుటుంబాన్ని నాయనా తిమోతి కుటుంబంలో అపోసలైన పౌలు గుర్తించగలిగాడు. ఆ అవ్వ, ఆ తల్లి ఎంతగా దైవ భయంలో తిమోతిని పెంచారు కాబట్టే గొప్ప సేవకుడిగా బాల్యంలో ఉన్నప్పుడే, యవ్వనుడిగా ఉన్నప్పుడే ప్రభా అంత గొప్ప సేవ చేయగలిగాడు అపోసలైన పౌలుతో. ప్రభా, మా అందరి జీవితాల్లో, మా కుటుంబాల్లో కూడా ప్రభా ఈ లోక ఆశల వైపుకి మా బిడ్డలను మరలించకుండా తండ్రి, నిత్య జీవము, పరిశుద్ధత, దైవ భయము, పరిశుద్ధాత్మ ఫలం అనే ఆస్తిలో మేము మొదట సమకూర్చుకొని మా తర్వాతి తరాలకు అనుగ్రహించినట్లు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మహాసంపదలను కూర్చుకొనుట కంటే మంచి పేరు మిన్న. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.